ఊరూరా ఉద్యమం 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. దేశ విదేశాల్లోని తెలంగాణ వాదుల మద్దతు. అయితే ఎక్కడో ఉండి మద్దతు తెలపడం కంటే స్వయంగా ఉద్యమంలో పాల్గొనాలని అనుకున్నాడు ఎన్ఆర్ఐ విజయ్ కుమార్ రెడ్డి. లక్షలు సంపాదిస్తే ఏముంది, సరైన లక్ష్య సాధనతోనే ఆత్మ సంతృప్తి ఉంటదని భావించిండు. తాను సైతం తెలంగాణ కోసం ఉద్యమిస్తానంటూ అమెరికాను వదిలి సొంత ఊరికి చేరిండు. తెలంగాణ ఉద్యమం సప్త సముద్రాలు దాటింది. దేశ విదేశాలకు పాకింది. ఇక్కడి వాళ్ళు, అక్కడి వాళ్ళు, ఎక్కడి వాళ్ళైనా సరే తెలంగాణనే కోరుకుంటున్నారు. విదేశాల్లో ఉండి ఇక్కడ జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపే వాళ్ళు కొందరైతే ఎన్ఆర్ఐ విజయ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్యమం కోసం స్వయంగా స్వదేశం బాట పడుతున్నారు. విజయ్ కుమార్ రెడ్డిది ఆదిలాబాద్ జిల్లా ముతోల్ మండలం ఎడుబిడి గ్రామం. రైతు కుటుంబంలో జన్మించిన ఇతను BA LLB చదివిండ్రు. టీడీపీ నుంచి 1988లో సర్పంచ్ పదవి చేపట్టిండ్రు. 1995లో ముదల్ మండల జెడ్పీటీసీగా పోటీ చేసి జిల్లాలోనే భారీ మెజార్టీతో గెలిచిండ్రు. ఆ తర్వాత అమెరికా వెళ్ళిండ్రు. 9 సంవత్సరాలుగా అక్కడే స్థిరపడిండ్రు. అయితే తెలంగాణ ఉద్యమం అతనిలో స్ఫూర్తి నింపింది. తెలంగాణ ప్రజలంతా సొంత రాష్ట్రం కోసం ఉద్యమిస్తుంటే తానెందుకు అమెరికాలో ఉండాలి అన్న భావన అతడిని ఆలోచింపజేసింది. నేనున్న అమెరికాలో గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. వాళ్ళకి ఎట్లుందంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకున్న మేధాశక్తితో, తెలివితో పాటు తెలివితో సహకారం కాకుండా ఆర్థికపరమైన ఆర్థికపరంగా సహకరించిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా ఇచ్చేయాలనుకుంటున్నారు. అమెరికా ఎలాంటి దేశమే కాదు, ఈవెన్ లండన్లో, యూకేలో కానీ, మిగతా గల్ఫ్ కంట్రీస్లో కానీ, యూరోప్లో కానీ, ప్రతి దేశంలో, కెనడా లాంటి దేశంలో కూడా, మా పక్క దేశమే, అందరికీ తెలంగాణ గురించి కళలు కంటున్నారు. వాళ్ళ కళలు అలాంటి ఎన్ఆర్ఐలంత కళలు కంటున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు పగటి కళలు ఉండడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీంతో చంద్రబాబు మీద ఉన్న కొద్ది గొప్ప గౌరవం కూడా పూర్తి పోయిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను ఉద్యమంలో తాను భాగస్వామిని కావాలని నిశ్చయించుకున్నాడు. సెప్టెంబర్ 24న స్వదేశానికి చేరుకున్నాడు. సొంత ఊరికి చేరుకున్న విజయ్ కుమార్ రెడ్డి టీడీపీ తెలంగాణకు వ్యతిరేకమని తెలుసుకున్నాడు. చంద్రబాబు 2 నాలుకల ధోరణితో తెలంగాణపై విషం చిమ్ముతున్నాడని గ్రహించిండు. సెప్టెంబర్ 27న టీడీపీకి రాజీనామా చేసిండు. తెలంగాణలో పుట్టిన తాను తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే అంటున్నాడు. అంతేకాదు, పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపిండు. స్వరాష్ట్ర ఉద్యమం కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ పార్టీ తనకు సరైన వేదికని గుర్తించిండు. ఈ నెల 8న పైంసాలో జరిగే తెలంగాణ సభలో కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్టు ప్రకటించిండు.